ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ మిత్రులు వినయ్ భాస్కర్ గారు, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు పెద్దలు మధుసూదనాచారి గారు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు దయాకర్ రావు అన్న గారు, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు తాటికొండ రాజన్న గారు, ఆరూరు రమేష్ గారు, శంకర్ నాయక్ గారు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, నాగుర్ల వెంకన్న గారు, డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, మరి చాలా మంది ఉన్నారు. గౌరవ కార్పొరేటర్లు, కాజీపేట బీఆర్ఎస్ నాయకులకు, భూ నిర్వాసితులకు, ఆటో డ్రైవర్లకు, స్థానిక టాక్సీ డ్రైవర్లకు, ముఖ్యంగా మా ఉద్యోగాలు మాకు కావాలని ఇక్కడికి వచ్చేసినటువంటి మా వరంగల్, కాజీపేట అన్నాదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఒక మంచి కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీసుకున్నందుకు వినయ్ భాస్కర్ గారిని, మీ అందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నా. ఆనాడు మా ఉద్యోగాలు మాకు కావాలనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించడమే కాదు, స్థానికులకు 95% ఉద్యోగాల్లో వాటా కల్పించిండు ఆ రోజు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏ జిల్లా ఉద్యోగాలు ఆ జిల్లా బిడ్డలకే 95% దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సాధించింది నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి మన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఈ కోచ్ ఫ్యాక్టరీ పోరాటం ఈనాటిది కాదు, 50 ఏండ్ల పోరాటం, 50 ఏండ్ల ఉద్యమం. ఇలా ఈ కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల ఈరోజు ఈ కోచ్ ఫ్యాక్టరీ మనకు వచ్చింది. ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర విభజన చట్టంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడతామని పార్లమెంట్ లో బిల్లు పాస్ అయింది కనుక కేసీఆర్ గారు రాష్ట్రం సాధించడం వల్ల ఈ రోజు ఈ కోచ్ ఫ్యాక్టరీ అనేటువంటిది అడుగు ముందుకు పడ్డది. ముఖ్యంగా ఈ కోచ్ ఫ్యాక్టరీ మనం ఎందుకు పోరాటం చేసినాం? ఈ ప్రాంతంలో అభివృద్ధి రావాలని, ఈ ప్రాంతంలో ఉద్యోగాలు రావాలని, ఈ ప్రాంతంలో ఆటో డ్రైవర్లకు, టాక్సీ డ్రైవర్లకు, చిరు వ్యాపారులకు ఉపాధి దొరకాలని కదా మనం కోచ్ ఫ్యాక్టరీ కావాలన్నది. 50 ఏళ్ల తర్వాత ఇవాళ కోచ్ ఫ్యాక్టరీ వస్తే ఇవాళ స్థానికులకు ఉద్యోగాలు లేవని ఈ బీజేపీ ప్రభుత్వం మనకు అన్యాయం చేస్తా ఉంది. నిజానికి కోచ్ ఫ్యాక్టరీకి ఆ రోజు 150 ఎకరాల భూమిని సేకరించి ఇచ్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆ 150 ఎకరాలు దేవాదాయ శాఖ భూములుంటే హైకోర్టు పర్మిషన్ తీసుకొని దేవాదాయ శాఖకు డబ్బులు చెల్లించి ఈ కోచ్ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. భూములు ఇవ్వడమే కాదు, సత్వరమే ఇది ప్రారంభించాలని ఒత్తిడి తెచ్చాం. అప్పటి కేంద్ర రైల్వే శాఖ మంత్రులను కలిశాం. బీఆర్ఎస్ ఎంపీలు పార్టీలో పార్లమెంట్ లో లేవనెత్తడం జరిగింది. కోచ్ ఫ్యాక్టరీలు ఆ రోజు అడిగితే ఏమన్నారు? వయబిలిటీ లేదు, కోచ్ ఫ్యాక్టరీలు అవసరమే లేదు అని పార్లమెంట్ లో సమాధానం చెప్పారు. కానీ లాతూర్లో కోచ్ ఫ్యాక్టరీ శాంక్షన్ చేశారు, అస్సాంలో కోచ్ ఫ్యాక్టరీ శాంక్షన్ చేశారు. తెలంగాణకు మొండి చేయి చూపింది బీజేపీ ప్రభుత్వం. ఆనాడు బీఆర్ఎస్ ఒత్తిడితో కోచ్ ఫ్యాక్టరీ కాదు, మేము వ్యాగన్ ఫ్యాక్టరీ పెడతాము అన్నారు. చెప్పింది కోచ్ ఫ్యాక్టరీ, కానీ పెడతామన్నది వ్యాగన్ ఫ్యాక్టరీ. ఇవాళటి వరకు అది వ్యాగన్ ఫ్యాక్టరీయా కోచ్ ఫ్యాక్టరీయా స్పష్టంగా గెజిట్ నోటిఫికేషన్ రాలే, ఈ రోజుకు క్లారిటీ రాలే. కానీ మరి లాతూర్లో మహారాష్ట్రలో వ్యాగన్ ఫ్యాక్టరీ పెట్టి అక్కడ స్థానికులకు 70% రిజర్వేషన్ కల్పించారు. లాతూర్లో 70% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మా కాజీపేట యువతి యువకులకు ఎందుకు ఇవ్వరు? మా భూములు కోల్పోయిన రైతులకు ఎందుకు ఇవ్వరు అని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. లాతూర్లో మహారాష్ట్రలో చట్టం ఉన్నప్పుడు మా తెలంగాణలో మా కాజీపేటలో ఆ చట్టం ఎందుకు వర్తించదు అని మేము అడుగుతా ఉన్నాం. అంటే మహారాష్ట్రకు న్యాయం, తెలంగాణకు న్యాయం ఉంటుందా? 8 మంది ఎంపీలను గెలిపించి 2 కేంద్ర మంత్రులను పెడితే మీరు చేసేది ఇదేనా అని మేము అడుగుతా ఉన్నాం. మీరు ప్రారంభోత్సవానికి వస్తాం, కేంద్ర మంత్రులు వస్తామంటున్నారు. బిడ్డ మాకు 70% స్థానికులకు అవకాశం ఇవ్వకుండా
ఇనాగ్రేషన్ కి వస్తే బీజేపీ మంత్రులను నిలదీస్తామని హెచ్చరిస్తా ఉన్నాం, అడ్డుకుంటామని హెచ్చరిస్తా ఉన్నాం. దయచేసి మాకు మా భూములు కోల్పోయిన వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి, మా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వండి. లేకపోతే మీరు వస్తే మాత్రం బీఆర్ఎస్ మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మేము అడుగుతున్నది గౌతమ్మ కోరిక కాదు, భూములు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వండి అంటున్నాం, స్థానికులకు ఇవ్వండి అంటున్నాం. మహారాష్ట్రలో లాతూర్లో ఏ పద్ధతి ఉందో మా తెలంగాణలో కాజీపేటలో కూడా అదే పద్ధతి కావాలని అడుగుతా ఉన్నాం. అరే మా వాళ్ళు బతకద్దా? ఈ రేవంత్ రెడ్డి పుణ్యమాని ఆటో డ్రైవర్ల బతుకులు రోడ్డు మీద పడ్డాయి. ఇప్పటికి దాదాపు 200 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఆనాడు రేవంత్ రెడ్డి బడ్జెట్ లో సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అన్నాడు, 12 పైసలు కూడా ఇవ్వలే. నాడు కేసీఆర్ గారే ఆటో డ్రైవర్లకు క్వార్టర్లీ ట్యాక్స్ రద్దు చేసిండు, ఆటో డ్రైవర్లకు 5 లక్షల బీమా ఇచ్చిండు కేసీఆర్. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇవాళ ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డు మీద పడ్డాయి, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి ఇప్పటికన్నా కళ్ళు తెరువు, ఆటో డ్రైవర్ల డిమాండ్లను నెరవేర్చాలని, వారికి ఆర్థిక సహాయం చేయాలని ఆటో డ్రైవర్ల పక్షాన కూడా ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా మా జోన్ చేయాలి. కాజీపేట అంటే ఒకప్పుడు దేశంలోనే ప్రసిద్ధిగాంచిన జంక్షన్ కాజీపేట జంక్షన్, దేశంలోనే పేరున్న జంక్షన్. కానీ రోజు రోజుకు దీని యొక్క ఇది తగ్గిపోతా ఉంది. మళ్ళీ మేమందరం కోరేది ఒక్కటే, ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో డివిజన్ ఏర్పాటు చేసినారు. విశాఖపట్నంలో డివిజన్ అయినప్పుడు మా కాజీపేట ఎందుకు డివిజన్ చెయ్యరు అని మేము అడుగుతా ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి బాగా మాట్లాడుతూ కూడా బడే బాయ్ చోటే బాయ్, బడే బాయ్ దీనికి దగ్గరనేనే, మరి ఎందుకు కాజీపేట జోన్ చేపిస్తలేవు? మా కాజీపేట ఎందుకు జోన్ చేయిస్తలేవు? ఎందుకు నువ్వు మాట్లాడవు? ఎందుకు ప్రధానమంత్రి అంటే భయపడుతున్నావు అని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు నీ ఆర్ఆర్ ట్యాక్స్ బయటకు వస్తుందనా? నువ్వు చేసిన అవినీతి బయటకు వస్తుందనా? నీ 8 మంది ఎంపీలు ఎందుకు ప్రశ్నించరు అని అడుగుతా ఉన్నా. ఢిల్లీకి పోయినప్పుడల్లా కలుస్తున్నావు అశ్విని వైష్ణవ్ను, మరి మాకు రైల్వే జోన్ కావాలి మా కాజీపేట కని ఎందుకు అడగడు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. ఎందుకు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి అడగడు అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా. ఇక్కడ ఎంపీగా గెలిచిన కావ్య గారు, ఇక్కడ గెలిచిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఎందుకు పార్లమెంట్ స్తంభింపజేయరు అని నేను అడుగుతా ఉన్నా. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో, రాజ్యసభలో ఈ అంశాన్ని బీఆర్ఎస్ గట్టిగా మీ పక్షాన పోరాడుతుంది. అవసరమైతే మా వినయ్ భాస్కర్ గారు మా పార్టీ నాయకులందరినీ తీసుకొని వెళ్లి అశ్విని వైష్ణవ్ రైల్వే మంత్రిని కలుస్తాం, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఢిల్లీలో మెమోరాండం కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. మీ పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఈ కోచ్ ఫ్యాక్టరీ రావడానికి భూములు ఇచ్చింది ఈనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ ఉద్యోగాల కోసం పోరాడుతున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఖచ్చితంగా స్థానికులకు ఉద్యోగాలు దక్కాల్సిందే. ఈ నిర్ణయం జరగకుండా రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై గెజిట్ నోటిఫికేషన్ కూడా రావాలి. ఇది కోచ్ ఫ్యాక్టరీయా లేదు వ్యాగన్ ఫ్యాక్టరీయా, దీని సంగతి కూడా తేలాలి. ఇది కోచ్ ఫ్యాక్టరీ అని గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వండి. ఆ రోజు చెప్పిండ్రు 10,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు దొరుకుతాయి అన్నారు. అసలు దొరికే ఉద్యోగాలు ఎన్ని, అందులో స్థానికులకు ఎన్ని ఇస్తారు, భూములు పోయిన వాళ్ళకి ఎన్ని ఇస్తారు, ఒక స్పష్టంగా చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు బీహార్ నుంచి తెస్తాం లేదా ఇంకెక్కడి నుంచో తెస్తాం, మాకు స్కిల్ లేబర్ కావాలంటే స్కిల్ ఇన్స్టిట్యూట్ పెట్టి ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ పెట్టి ఇక్కడ మా పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి మా పిల్లలకు ఉద్యోగాలు ఎవడొద్దంటుండే పెట్టంగా. మా పిల్లలు ఐటీఐ చదివిండ్రు, మా పిల్లలు పాలిటెక్నిక్ చదివిండ్రు, మా పిల్లలు ఇంజనీరింగ్ చదివిండ్రు. నీకు ఎట్లా కావాలంటే అట్లా మెరికల్ లాంటి పిల్లలు ఉన్నారు. మా తెలంగాణ పిల్లలు ప్రపంచమంతా పనిచేస్తున్నారు. అమెరికాలో, యూరోప్ లో, లండన్ లో ఎక్కడ చూసినా తెలంగాణ పిల్లలే ఉన్నారు. ఇక్కడ మాత్రం మా పిల్లలు వెనక్కిరారా? ఇది బీహార్కి వెళ్ళి తెస్తావు. నీకు ట్రైనింగ్ ఎట్లా కావాలంటే అట్లా ట్రైనింగ్ ఇయ్యను. మా పిల్లల్ని రిక్రూట్ చేయి, ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు. లాతూర్లో ట్రైనింగ్ సెంటర్ పెట్టినావు కదా, లాతూర్లో ఉద్యోగాలు. హలో. సో ఈరోజు
మహారాష్ట్ర అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది. మరి ఇక్కడ కూడా బండి సంజయ్ కేంద్ర మంత్రి ఉన్నాడు, ఇక్కడ కూడా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉన్నారు. మరి ఇద్దరు కేంద్ర మంత్రులుండి ఏం లాభం? మీరు ఇద్దరు కేంద్ర మంత్రులుండి ఇవి వచ్చిందే ఒక కోచ్ ఫ్యాక్టరీ, మా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అయితే రాలే. కనీసం ఇక్కడైనా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి. లేకపోతే ఎందుకు ఇది నాల్కగిరికోవడానిక? ఈ కోచ్ ఫ్యాక్టరీ పేరిట మాకొక్క ఉద్యోగం రాకపోతే మా పిల్లలకి ఏం లాభము? మా కాజీపేటకు మా వరంగల్కి జరిగేదేంది? ఇలా మా ఉపాధి రావాలనే కదా 50 ఏళ్ల కేసం కొట్టాడింది. మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని కదా భూములు ఇచ్చింది. మరి భూములు ఇచ్చిన దానికి మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి కదా. అందువల్ల కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ప్రత్యేకమైన చొరవ చూపి దీని మీద లాతూర్ తరహాలో, మహారాష్ట్ర తరహాలో మా పిల్లలకి ఇక్కడ రిజర్వేషన్ కల్పించాలని, స్థానికులకు ఉద్యోగాలు